హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న విన్నపము. మీరు బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మాస్క్ని ధరించండి. అలాగే సోషల్ డిస్టెన్స్ని పాటించండి. అలాగే ఎప్పటికప్పుడు హ్యాండ్స్ని వాష్ చేసుకోండి. ఈ 3 టిప్స్ను పాటించండి. కరోనాకి దూరంగా ఉండండి. అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎక్సెల్ యొక్క ఇన్సెట్ ట్యాబ్ గురించి, అలాగే దాని యొక్క టూల్స్ బేసిక్స్ గురించి ఈ వీడియోలో మనము నేర్చుకుందాము. ముందుగా మనము ఇన్సెట్ ట్యాబ్లోకి వెళ్దాము. ఇక్కడ ఇన్సెట్ ట్యాబ్లో మనకి టేబుల్స్, ఇలిస్ట్రేషన్స్, చార్ట్స్, లింక్స్, అలాగే టెక్స్ట్ అని 5 టూల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనము ముందుగా ఒక్కొక్క టూల్స్ గురించి ఇక్కడ నేర్చుకుందాము. ఇక్కడ టేబుల్స్లో మనకి పివోట్ టేబుల్ అని ఉంది కదా, దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టేబుల్ గురించి నేర్చుకుందాము. ఇక్కడ మనము సెల్ అనే టేబుల్ బయటని క్లిక్ చేసి టేబుల్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఆ సెల్లో మాత్రమే తీసుకుంటుంది. అలా కాకుండా మనము టేబుల్లో ఏదో ఒక చోట మనం ఏదో సెల్ మీద క్లిక్ చేసి టేబుల్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, అక్కడ బ్లింకింగ్ అవుతుంది టేబుల్ సరౌండింగ్ మొత్తం. అలాగే టేబుల్ మొత్తంగా ఇది తీసుకుంటుంది. ఇక్కడ మనకి మై 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 హెడ్స్ అని ఉంది కదా, దాని మీద మనం రైట్ క్లిక్ ఇచ్చుకుంటే ఇలా ఉంటే మనకి హెడ్స్ కూడా ఇక్కడ యాడ్ అవుతాయి. హెడ్స్ సపరేట్గా చూపిస్తుంది. ఇక్కడ మనకి చూపించినట్లయితే ఇక్కడ రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సిన డిజైన్ని మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. మనకి కావాల్సిన డిజైన్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం అక్కడ పైన చూసినట్లయితే మనకి వైట్ కలర్లో డ్రాప్ డౌన్లన్నీ ఉన్నాయి. అవి ప్రస్తుతానికి అయితే మనకి అవసరం లేదు. అవి తీయాలంటే మనం డేటాలోకి వెళ్ళి అక్కడ ఫిల్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే అవన్నీ పోతాయి. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి టేబుల్ ఒక డిజైన్లో కనబడుతుంది. ఇప్పుడు మనము ఇన్సెట్లోకి వెళ్ళి పిక్చర్లోకి వెళ్దాము. పిక్చర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి డెస్క్టాప్లోకి వెళ్తాము. డెస్క్టాప్లో మనకు కావాల్సిన ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకొని మనం ఇన్సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఇమేజ్ని నేను ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఈ ఇమేజ్ మనకి ఇక్కడ యాడ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఇమేజ్కి మనం కావాల్సిన విధంగా డిజైన్ అయితే చేసుకోవచ్చు. దానికి ఫ్రేమ్ కావాలంటే ఫ్రేమ్ ఇచ్చుకోవచ్చు. అలాగే ఫ్రేమ్ బ్లాక్గా కావాలంటే బ్లాక్గా ఇచ్చుకోవచ్చు. అలాగే ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. ఈ డిజైన్స్ మనకు కావాల్సిన డిజైన్ మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక పిక్చర్ని మనం ఇన్సర్ట్ చేసుకొని మనకు కావాల్సిన డిజైన్ అయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ మనం ఇన్సెట్ ట్యాబ్లోకి వెళ్ళి క్లిప్ పార్టికల్స్లోకి వెళ్దాము. ఈ క్లిప్ పార్టికల్స్ మీద దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి సైన్ ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మనకి ఏదైనా ఒక ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ నేమ్ను టైప్ చేసి పక్కన గో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ కంప్యూటర్లో ఆ ఇమేజ్ కానీ ఉండేలా ఉంటే ఆ ఇమేజ్ అయితే వస్తుంది. ఇక్కడ నేను డాగ్ అనే ఒక ఇమేజ్ కావాలనుకుంటున్నాను. డాగ్ అని టైప్ చేసి గో కొట్టేటప్పుడు చూడండి, ఒక ఇమేజ్ అయితే ఓపెన్ అయింది. ఈ ఇమేజ్ మనకు కావాల్సింతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటేలా ఉంటే ఈ ఇమేజ్ మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. దీన్ని కూడా మనకి కావాల్సిన విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఫ్రేమ్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. అలాగే వివిధ షేపుల్లో మనం రకరకాల షేపులు ఉన్నాయి. ఈ షేపులన్నీ మనము ఈ ఇమేజ్కి అయితే ఇచ్చుకోవచ్చు క్లిప్ పార్టికల్స్కి. అలాగే మళ్ళీ మనం ఇన్సెట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్దాము. ఈ షేప్స్లోకి వెళ్ళి ఏదో ఒక షేప్ని మనం ఇక్కడ తీసుకుంటేలా ఉంటే క్లిక్ చేసి ఏదో ఒక షేప్ మీద క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేలా ఉంటే మనకి ఆ షేప్ ఈ విధంగా మనకి
ఎపీరియన్స్ అవుతుంది. దీనికి కూడా మనం రకరకాలుగా ఈ షేప్కి కూడా రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన కలర్ని అయితే మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అలాగే పక్కనే కస్టమైజ్ కలర్స్ కూడా ఉన్నాయి. అలాగే మనకు కావాల్సిన ఇక్కడ ఉన్న కలర్ ఏదో కలర్ని మనం అయితే ఆ డిజైన్కి అయితే ఇచ్చుకోవచ్చు. అలాగే అవుట్ సైడ్ కలర్ కూడా మనం దానికైతే ఆ షేప్కి అయితే ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మనం షేప్స్ని కూడా మనం కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఇన్సెట్లోకి వెళ్దాము. ఇన్సెట్లోకి వెళ్ళి స్మార్ట్ ఆర్ట్లోకి వెళ్దాము. ఈ స్మార్ట్ ఆర్ట్లో కూడా దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి స్మార్ట్ ఆర్ట్లో కూడా చాలా రకాల స్మార్ట్ ఆర్ట్స్ అవి ఉన్నాయి. ఇందులో మనం ఒకదాన్ని క్లిక్ చేద్దాము. ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, దీనికి కూడా మనం రకరకాలుగా కలర్స్ అయితే ఇచ్చుకోవచ్చు. అలాగే రకరకాల మోడల్లో కూడా ఉన్నాయి, డిజైన్స్ కూడా ఉన్నాయి. కావాల్సిన డిజైన్ అయితే మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు, అప్లై చేయొచ్చు. దాని మీద క్లిక్ చేసినట్లయితే అది ఇక్కడ మనకి యాడ్ అవుతుంది. అలాగే టెక్స్ట్ ఉంది కదా, ఆ పక్కన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ టెక్స్ట్ నేమ్ ఇచ్చిలా ఉంటే, కావాల్సిన నేమ్ ఇచ్చిలా ఉంటే సపోజ్ ఎక్సెల్ అని ఇద్దాం. ఎక్సెల్ అని వచ్చింది. ఎంటర్ చేసినట్లయితే ఇంకో టెక్స్ట్ మనకి యాడ్ అవుతుంది. లేదు ఆ ఉన్న టెక్స్ట్కే మనం నేమ్స్ ఇచ్చుకుందాం అంటే అక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, దాన్ని మనం డిలీట్ చేసేసి మనకు కావాల్సిన నేమ్ అయితే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అలాగే ఎన్ని టెక్స్ట్ కావస్తే అన్ని టెక్స్ట్ మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఈ టెక్స్ట్కి మనం ప్రజెంటేషన్ అని మనం టెక్స్ట్ అనేది ఇచ్చేసుకుందాం. చూడండి, అక్కడ ప్రజెంటేషన్ అని యాడ్ అయ్యింది. ఈ విధంగా మనము టెక్స్ట్ని అయితే ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇన్సెట్లోకి వెళ్దాము. ఇన్సెట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం చార్ట్స్లోకి వెళ్దాం. ఇక్కడ నేను డిలీట్ చేసేద్దాము. డిలీట్ చేసి ఇప్పుడు చార్ట్స్లోకి వెళ్దాము. చార్ట్ టూల్స్లో కాలమ్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో మనకు కావాల్సిన దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం టేబుల్ మీద ఏదో ఒక సెల్లో మనం క్లిక్ చేసి ఇప్పుడు చార్ట్లో కాలమ్స్ మీద వెళ్ళి ఏదో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే మనకి కనబడుతుంది, డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి స్టూడెంట్స్ నేమ్స్ అలాగే పైన సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సబ్జెక్ట్ పేర్లు ఇక్కడ మనకి యాడ్ అయ్యాయి. అంటే ఆ రెండింటికి మనకి ఇక్కడ గ్రాఫ్ చూపిస్తుంది అనమాట. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క కలర్ ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ టోటల్ ఉంది కదా, టోటల్కి మనకి లాస్ట్లో టోటల్ ఉంది కాబట్టి దానికి ఒక కలర్ అనేది ఇచ్చారు. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అనేది ఇచ్చారు. ఆ కలర్ని బట్టి ఆ స్టూడెంట్ యొక్క మార్క్స్ అయితే మనం మార్క్స్ని బట్టి ఆ కలర్ మనకి ఉంటుంది. ఎక్కువ మార్క్ వస్తే కలర్ ఎక్కువగా మనకి కనబడుతుంది, అంటే పెద్దదిగా కనబడుతుంది. అలా తక్కువ మార్క్ వచ్చేలా ఉంటే మనకి ఆ కలర్ అనేది తక్కువగా కనబడుతుంది. దీన్ని మనం చార్ట్ అంటామండి. మనం ఈ గ్రాఫ్ కూడా అంటాం దీన్ని. దీంట్లో కూడా మనం కలర్స్ అవి ఉన్నాయి. కావాల్సిన కలర్లు ఇచ్చుకొని కావాల్సిన మోడ్లో కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఒక మోడల్. ఈ విధంగా కూడా మనం ఇచ్చుకోవచ్చు. మనం చార్ట్ అన్నది తయారు చేసుకోవచ్చు. చార్ట్ తయారు చేసుకోవాలంటే కంపల్సరీగా మనకి టేబుల్ అన్నది మనం తయారు చేసుకోవాలి. అలాగే మనకి నెక్స్ట్ లైన్ గ్రాఫ్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. మనకి వాతావరణంలో వాటిలో చూసినట్లయితే మనకి ఆ విధంగా లైన్ గ్రాఫ్స్ అవి కనబడతాయి. అలాగే పై గ్రాఫ్స్, అలాగే బార్ గ్రాఫ్స్, అలాగే మామూలుగా ఈ దీంట్లో చూసినట్లయితే అదర్ గ్రాఫ్స్లో చూసినట్లయితే మనకి బెలూన్స్లో కనబడుతున్నాయి కదా, బెలూన్స్. దాని మీద క్లిక్ చేద్దాము. చూడండి, బెలూన్స్లో కనబడ్డాయి. ఈ విధంగా మనకి మన గ్రాఫ్ అన్నది, మన చార్ట్ అన్నది మనకి ఏ విధంగా కావాలో
ఆ విధంగా కాలమ్స్లో కావాలా, లేదంటే డేటాని బట్టి మనం గ్రాఫ్ అన్నది చార్ట్ అనేది మనం తయారు చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం హైపర్ లింక్లోకి వెళ్దాం. హైపర్ లింక్ని ఏ విధంగా ఉపయోగించాలో మనం చూద్దాము. హైపర్ లింక్ని ఉపయోగించాలంటే మనకి సపోజ్ ఇక్కడ స్టూడెంట్స్ ఇమేజ్ ఉన్నాయి కదా, స్టూడెంట్స్ ఇమేజ్ మనం కావాలనుకోవాలనుకోండి. అప్పుడు ఆ హైపర్ లింక్ ద్వారా మనం స్టూడెంట్స్ ఇమేజ్ అన్నది మనం చూడవచ్చు. అక్కడ నేమ్ ఇచ్చేసుకుందాం హెడ్డింగ్. ఆ ఫస్ట్ సెల్లో మనం క్లిక్ చేసి హైపర్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా మనకి డెస్క్టాప్ అన్నది చూపిస్తుంది. డెస్క్టాప్లో మనకి కావాల్సిన ఇమేజ్ని, అంటే ఆ స్టూడెంట్ ఇమేజ్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా లింక్ అన్నది వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఫోటో అన్నది డిస్ప్లే అవుతుంది. అలాగా ప్రతి స్టూడెంట్ యొక్క హైపర్ లింక్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మనకి డాక్యుమెంట్స్ కావాలంటే డాక్యుమెంట్స్ని కూడా మనం ఇక్కడ హైపర్ లింక్లో చూపించుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒక డాక్యుమెంట్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఆ డాక్యుమెంట్స్లో క్లిక్ చేస్తే ఆ డాక్యుమెంట్ తాలూకా లింక్ అక్కడ వచ్చింది. దాని మీద మనం క్లిక్ చేస్తే ఆ డాక్యుమెంట్స్ కూడా మనకి ఇలా కనబడతాయి. ఇలాగ మనకి హైపర్ లింక్ అన్నది ఏంటంటే మనకి ఫోటో కానీ, లేదంటే ఏదైనా డాక్యుమెంట్స్ లింక్ కానీ ఇక్కడ మనకి వస్తుంది. ఇప్పుడు మనం హెడర్స్ గురించి, ఫోటోస్ గురించి నేర్చుకుందాము. హెడర్ అంటే ఇక్కడ మనకి టైటిల్ అన్నమాట. టైటిల్ అంటాం మనం. ఇప్పుడు ఇది మన స్టూడెంట్స్ మార్క్స్ కదండి, ఇది అది ఆ పేరు ఇచ్చేసుకుందాం. ఇక్కడ టైటిల్ కింద, హెడర్ కింద స్టూడెంట్స్ మార్క్స్ అని ఇచ్చేసుకుందాం. అలాగే ఫోటో కూడా మనకి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఫోటో పేజెస్ కావాలా, లేదంటే ఇక్కడ ఉన్నాయి, దాన్ని ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అదే మనకి ఫోటో కింద కనబడుతుంది. ఈ విధంగా మనకి ఫోటో అంటే పేజీ అడుగున ఉండేది, హెడర్ అంటే పేజీ పై భాగాన్ని ఉండేదాన్ని హెడర్ అంటాము. వాటిని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. పేజీకి మనం లేఅవుట్లో ఉన్నాము. ఇక్కడ మనం ఒకసారి ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళేలా ఉంటే మనకు ఆ ఫోటో పేజీకి హెడర్ ఫోటో ఏ విధంగా కనబడుతుంది, మనకి ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళేలా ఉంటే మనకి కనబడుతుంది. ఇక్కడ చూడండి, పైన హెడర్ కనబడించింది. చూడండి, అక్కడ పైన మనం హెడర్ ఇచ్చాం కదా, స్టూడెంట్ మార్క్స్, అది హెడర్. కింద చూడండి కాన్ఫిడెన్షియల్, డేటు, అలాగే పేజ్ 1 ఉంది కదా, అది ఫోటో అవుతుంది. ఈ విధంగా మనం పేజ్కి కూడా, ప్రతి పేజ్కి హెడర్ ఫోటో అన్నది కూడా మనం ఇన్సెట్లో హెడర్ని ఫోటోని ఉపయోగించి మనం ఇచ్చుకోవచ్చండి. నెక్స్ట్ వర్డ్ డాట్. ఈ వర్డ్ డాట్ అన్నది మనం అసలు వర్డ్ ఏ విధంగా ఉండాలన్న మనం డిజైన్ చేసుకోవాలనుకుంటే ఈ వర్డ్ డాట్ని ఉపయోగించి మనం వర్డ్ని డిజైన్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, నేను జస్ట్ మీడియా యూట్యూబ్ ట్యుటోరియల్ అని ఒక వర్డ్ని అయితే రాస్తున్నాను. ఇక్కడ ఇది మనకి చూడండి వాటర్ కలర్లో కనబడింది. దీనికి మనం కలర్స్ అయితే ఇచ్చుకోవచ్చండి. దీని కొద్దిగా కొంచెం కింద దింపుదాము. దీనికి మనకి కలర్స్ అయితే అక్కడ చూడండి, కలర్స్ ఉన్నాయి. కావాల్సిన కలర్ని, కావాల్సిన డిజైన్ని మనం ఇచ్చుకోవచ్చండి. ఏ కలర్ కావస్తే ఆ కలర్లో ఇవ్వచ్చు. మనం డిజైన్లో ఉన్న కలర్స్ ఇవ్వచ్చు. అలా కాకుండా కస్టమైజ్లోకి వెళ్తే మనకు కావాల్సిన కలర్ని కూడా ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు. అలాగే అవుటర్ కలర్ని కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మనం వర్డ్ ఆర్ట్ని కూడా మనం, అలాగే గ్లోకి వస్తే గ్లో ఇచ్చుకోవచ్చు. అలా 3D ఫార్మేట్ కావాలంటే 3D ఇచ్చుకోవచ్చు. 3D అలాగే మనకి ఇలా సర్కిల్లో కావాలంటే సర్కిల్లో, మనకి ఏ విధంగా కావస్తే ఆ విధంగా మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు వర్డ్ ఆర్ట్ని ఉపయోగించి.
మన డేటాను బట్టి మన యూజ్ని బట్టి ఈ వర్డ్ డాట్ని మనం ఉపయోగించుకోవచ్చండి. అలా 3D డైమెన్షన్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. 3D డైమెన్షన్లో కూడా మనం ఇవ్వచ్చు. అలాగే షేడ్లో కూడా మనం ఇచ్చుకోవచ్చు. మనకి ఏ విధంగా కావస్తే ఆ విధంగా అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ ఇప్పుడు ఇన్సెట్లోకి వెళ్దాం. ఇన్సెట్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్లోకి వెళ్దాం అండి. ఈ ఆబ్జెక్ట్ అన్నది మనం ప్రస్తుతానికి ఎక్సెల్లో ఉన్నాము. అదే మనం పెయింట్లోకి పెయింట్లోకి వెళ్ళి ఏదైనా ఒకదాన్ని మనం పెయింట్ చేసి దీంట్లోకి తేవాలంటే మనం పెయింట్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా ఆబ్జెక్ట్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ ఏదో పెయింట్ అది ఇచ్చేసి చేసేసి మనం ఇంటిని కొట్టులాగా ఉంటే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ యాడ్ అయ్యింది. అంటే మనం డైరెక్ట్గా మనం పెయింట్లో అంటే మనం దీన్ని క్లోజ్ చేసి పెయింట్లోకి వెళ్ళకుండా మనం డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని ఉపయోగించి పెయింట్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు సింబల్స్ ఇక్కడ చూడండి. సింబల్స్ ఒక్కొక్క ఫాంట్కి కొన్ని రకాల సింబల్స్ ఉంటాయి. ప్రతి ఫాంట్కి కూడా ఆ ఫాంట్కి సంబంధించిన సింబల్స్ అవి ఉంటాయి. ఇవి మనకు కావాల్సిన సింబల్ ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి రైట్ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేసి ఇన్సెట్ అని చేస్తే ఇక్కడ చూడండి మనకి యాడ్ అయ్యింది. ఇప్పుడు ఏదో ఒక సెల్ మీద ఇక్కడ చూద్దాం. సింబల్స్లో ఏదో ఒక సింబల్ మనం క్లిక్ చేసి ఇన్సెట్ చేస్తే అక్కడ యాడ్ అవుతుంది. అలాగే ఇంకో సింబల్ అయితే యాడ్ చేసుకుందాం. సెట్ చేద్దాం. అలాగా మనకు కావాల్సిన సింబల్స్ని మనం క్లిక్ చేసి మనకు కావాల్సిన సింబల్ మీద క్లిక్ చేసి ఇన్సెట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా సింబల్స్ అయితే యాడ్ అవుతాయి. ఈ సింబల్స్ను మనం మన టేబుల్ బట్టి మన డేటా యూజ్ని బట్టి మన సింబల్స్ అన్నది యాడ్ చేసుకోవాలి. అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇవి బేసిక్స్ చెప్తున్నాను. ఈ విధంగా సింబల్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, వర్డ్ డాట్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అని నేను మీకు చెప్తున్నాను. ఈ విధంగా మనం సింబల్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఇన్సెట్ ట్యాబ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. అందులో ఉన్న టూల్స్, వాటి బేసిక్స్ మీకు ఏ విధంగా యూజ్ చేయాలో ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.